హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. చిన్న చిన్న హోమ్ ఇంప్రూవ్మెంట్స్ అండి ఫర్ బెటర్ లివింగ్. ఇది మన వాషింగ్ మిషన్కి అండ్ వాటర్ ఎక్కేయడానికి మోటార్ కోసం అండి. కానీ రెయినీ సీజన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎలక్ట్రిక్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో మా ఫ్రెండ్ చెప్పిన సజెషన్ ఏంటంటే ఒక డబ్బా పెట్టమని చెప్పేశాడు. సో నేనేం చేశానంటే రేక్ బదులు మన ధనియాల డబ్బా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఆఫ్ ఇలా పెట్టేశానండి. అండ్ ఆల్సో మనకేంటంటే పిల్లలది డ్రమ్ ఉంటుంది కదా చిన్నది ఆడుకునేది, దాన్ని లోపల డబుల్ లేయర్ లెక్క పెట్టేశానండి. అండ్ మనకు ఆ ప్లాస్టిక్ బెండ్ కాకుండా ఇలా కట్టెలు పెట్టిన సైడ్కి. అండ్ వన్ మోర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ అవి ప్లాస్టిక్ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. దాంతో ఏం చేసానంటే ప్లాస్టిక్ ఎడ్జెస్కి ప్లాస్టర్ వేసేసాను. వన్ ప్రాబ్లమ్ సాల్వ్. మా వాషింగ్ మిషన్ ఎండలో ఎండుతుంది, వర్షంలో తడుస్తుందండి. ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము కార్పెంటర్ని అడిగితే ఒక మంచిది చెక్క వేస్తున్నాడు. దానికి ఒక 2,000 to 3,000 ఎస్టిమేషన్ అని చెప్పాడు. సో నేనేం చేశానంటే దానికి వచ్చిన థర్మాకోల్ ఉంటుంది కదా అండి, దానికి పాలిథిన్ కవర్లు చుట్టేసి కింద 4 కట్టెలు పెట్టేశానండి. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో ఎండ కొట్టినా కానీ వర్షం పడ్డా కానీ దాంట్లో వాటర్ వెళ్ళకుండా, సో దానికి వస్తుంది కదా మన అమెజాన్ పార్సెల్ లెక్క డబ్బులు వస్తున్నాయి కదా, అదే డబ్బాకి కట్ చేసి ఇట్లా వాషింగ్ మిషన్కి మొత్తానికి పెట్టేశానండి. సో వెనక సైడ్ హోల్ చేసేసాను వాటర్ కోసం. ఆ తర్వాత మనకు ప్లగ్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక 3,000 సేవ్ అయినట్టు అయింది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మోర్ ఎవర్, సో ఇది ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. ఇప్పుడు ఇది 2nd year రన్ అవుతుంది. సో వన్ సింపుల్ సొల్యూషన్తో హార్డ్లీ 200 రూపీస్ కాస్ట్ అయింది. సో 3,000 రూపీస్ అయిపోగొట్టేదాన్ని 200 రూపీస్లో అయిపోగొట్టేసాను ఈ పాలిథిన్ కవర్స్ ప్లాస్టర్ కోసం అండి. సో ఇది సెకండ్ సొల్యూషన్. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అండి. అంటే నేనేం పెద్ద సైంటిస్ట్ కాదు, కానీ మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్ వెతుక్కోవాలండి. వేరే వాళ్ళు వచ్చేసి మనకు ఏం పెద్ద సజెషన్స్ ఇవ్వరు కదా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎంత చీకటిగా ఉందండి. సో అప్పుడప్పుడు తేళ్ళు కానీ లేకుంటే పాములు కానీ తిరుగుతుంటాయండి. చీకట్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దానికి నేనేం చేశానంటే ఒక సోలార్ లైట్ ఆర్డర్ పెట్టానండి. దీనికి ఛార్జింగ్తోనే రీఛార్జ్ అవుతుంది. సో దాన్ని అక్కడ ఏం చేశానంటే అక్కడ పెట్టేసి మనకి ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు సెన్సర్తో లైట్ ఆన్ అవుతుంది. చూడండి ఎంత వెళ్తురు ఉందో. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది చాలా యూజ్ అండి ఈ సోలార్ లైట్తో. ఇది హార్డ్లీ కాస్టింగ్ అరౌండ్ 320 రూపీస్ అండి అమెజాన్లో. సో దీనివల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నాకు. సో ఆల్మోస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఇలాగే పెట్టాను. సో అది పాడైపోయింది. ఆల్మోస్ట్ 4 years లైఫ్ టైం ఇచ్చిన తర్వాత పాడైపోయింది. సో ఇది సెకండ్ వన్ అండి. సో ఇలాంటి చిన్న చిన్న సొల్యూషన్స్ అండి. ఇది మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మళ్ళీ దానికోసం వైర్ గుంజలేం కదా అక్కడ బల్బ్ పెట్టడానికి కోసం. సో ఎలక్ట్రీషియన్ వస్తే నీకు అరౌండ్ 500 రూపీస్ విజిటింగ్ ఛార్జెస్ తీసుకుంటాడు చేసినందుకని. సో సింపుల్ సోలార్ లైట్ అనేది ఫిక్సింగ్ ద ఇష్యూ అండి. సో ఇది థర్డ్ సొల్యూషన్ అండి. చిన్న చిన్న సొల్యూషన్స్ అండి. ఇప్పుడు మీరు మనసు పెట్టారనుకోండి, మీ ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి మనమే ఫిక్స్ చేసుకోవాలండి. సో చెప్పేవరా బ్రైట్నెస్ అయితే సూపర్ అండి. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏంటంటే మనకు పెద్ద అమౌంట్ ఏం పడదు. సో ఇది మనకేమవుతుందంటే ఇది అవుట్డోర్స్లో కానీ మీకు ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ సప్లై లేని దగ్గర చాలా యూజ్ అవుతుంది. సో మీరు కూడా కన్సిడర్ చేయొచ్చు ఇలాంటి సోలార్ లైట్లు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇది మా ఫాదర్ ఇన్నోవేషన్ అండి. సో రీఛార్జబుల్ బల్బ్. సో మా ఫాదర్ కూరగాయలు అమ్ముతాడు మార్కెట్లలో. సో అక్కడ ఏమవుతుందంటే చీకటి ఉంటుంది. సో మా ఫాదర్ ఏం చేశారంటే ఒక చిన్నది ఇప్పుడు మనకి హోల్డర్లకి వేయించి ప్లస్ మైనస్ దానికి, సో అది కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లైట్ వచ్చేస్తుంది. ఇది మా ఫాదర్ ఇన్నోవేషన్ అండి. చాలా బాగుంది. నాకు ఇది చూసినప్పుడు ఏంటంటే మైండ్ బ్లోయింగ్. ఆ స్టాండ్ కూడా మా ఫాదర్ ఇన్నోవేషన్ అండి. సో దీన్ని బైక్ పైన తీసుకెళ్ళి బల్బ్ పెట్టేస్తూ అక్కడ స్టాండ్ పెట్టేసి బల్బ్ పెట్టేస్తుంటాడు. సో ఇలాంటి ఆలోచనలన్నీ మా ఫాదర్ నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటానండి. మా ఫాదర్ కూడా సింపుల్గా చెప్పాలంటే ఒక విలేజ్ సైంటిస్ట్ అండి. ఇలాంటివి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. మీలో ఎంతమంది టీవీ రిమోట్ల కోసం వెతుకుతుంటారు? ప్రతిసారి వెతకడం హెడేక్ అండి. సో వెతికి మర్చిపోయి లాస్ట్కి అయితే ఒక చిన్న సొల్యూషన్ చేశానండి. ఒక 2 మేకులను కొట్టేసి మన ఒక పెన్నులది కానీ మన బ్రష్లు పెట్టుకునే డబ్బా తీసుకొచ్చి దానికి పెట్టేసి దానికి బయటికి రాకుండా ఒక రబ్బర్తో వేసేసానండి. సో మా వాళ్ళందరికీ ఇది అలవాటు అయిపోయింది ఇక్కడ పెట్టుకోవడం. అలాగే మన కీస్ కూడా అండి. మన కీస్ ఏంటంటే ఎక్కడో పడేసి వెతుకుతూ ఉంటాం కదా, 2 మేకులు కొట్టేసి అక్కడే పెట్టేస్తాం. సో మా వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది ఇప్పుడు కీస్ అంటే అక్కడే ఉంటాయని చెప్పేసి, టీవీ రిమోట్స్ అంటే ఆ బుట్టలనే పెట్టాలని చెప్పేసి. సో వాళ్ళు అక్కడే చూస్తారు అక్కడే. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా మీకు అందరికీ.